మన వైజాగ్ లో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుందని అస్సలు నాకు తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాన్ని అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా. శ్రీ గాయత్రి తపస్సి సంబాల నగరి విజయనగరం జిల్లా ఎస్కోట దగ్గరలో ఉన్న రాజీపేట అనే గ్రామంలో ఉంది. మనకింత దగ్గరలో ఇంత శక్తిపీఠం ఉందన్న విషయం నాకైతే తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం. ఇక్కడ చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా భేదం అనేది లేదండి. ఎవరైనా వెళ్ళొచ్చు. లోపలికి అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గోమాతల ముందు తాకి లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ ఆచారం ఎందుకుందని అడిగాను. దానికి చెప్పిన వాళ్ళు ఒకే ఒక్క మాట, మన తలరాతలే మారతాయని చెప్పారు. అది మాత్రం నిజమే కదా. ఫస్ట్ టైం నేను ఇలా టచ్ చేయడం చాలా బాగా అనిపించింది. ఒక పాజిటివ్ ఫీల్ అయితే వచ్చింది. అసలు ఈ ఆశ్రమానికి ఇంత ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మౌన గాయత్రి ఋషి ఎన్నో ఏళ్లుగా అతని తపశ్శక్తిని మన అందరికీ అందజేస్తున్నారు. ఆదివారం వచ్చిన వాళ్ళకి సంప్రోక్షణ కూడా ఉంటుంది. అంతేకాకుండా కరోనా వైరస్ వల్ల బ్లడ్ థిక్నెస్ పెరిగి హార్ట్ అటాక్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. శరీర తత్వం శుద్ధయ్యే తీర్థం ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ గాయత్రి మాత విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొదటిసారి చూస్తున్న అమ్మవారిని తాకి మన మనసులో మాట చెప్పుకోవచ్చట. ఇలా చేయడం ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి ధూపం వేస్తారు. ఆ దృశ్యం ఇంకా బాగుంటుంది. ఏ దేవాలయాల్లో అయినా ఎక్కడైనా సరే దూరం నుంచే దండం పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే విగ్రహాలను తాకి మన మనసులో మాట చెప్పుకోవచ్చు. మన సనాతన ధర్మంలో ఋషులు సంతానం లేని వారికి వాళ్ళ తపశ్శక్తి ద్వారా సంతానం ప్రసాదించేవారు. అలానే ఇక్కడ ప్రతి పౌర్ణమికి సంతాన ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం జరుగుతుంది. అలా వచ్చే ఆ దంపతులు ఉదయం పూట ఉపవాసం ఉండాలి. ఇలా 90% వరకు సక్సెస్ అయ్యారంట. ఇక్కడ ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవసరమే లేదు. ఈ సూర్య భగవాని విగ్రహం చూడండి. ఇక్కడికి వచ్చి అయ్యవారికి మొక్కుకొని కోరుకున్న కోరిక తీరిన తర్వాత 18 బూరులు లేకపోతే 27 బూరులు ఇలా ముత్తైదువుల చెంగులో విసురుతారంట. ఎవరికైతే ఆ ప్రసాదం దొరుకుతుందో వాళ్ళు అదృష్టంగా భావిస్తారు. ఒకసారి ఈ ఆశ్రమానికి వచ్చి చూడండి. మీకు మీ తరతరాలకి ముక్తి అయితే కలుగుతుంది. ఇక్కడ కానుకలు వేయడానికి హుండీ కూడా కనిపించదు. అంతా ఉచితం. ఉన్న కొద్దిసేపట్లోనే చాలా పాజిటివ్ ఫీల్ అయితే వచ్చింది. కష్టాల్లో ఉన్న వారికి ఇలాంటి ప్లేస్ కన్నా ఇంకొక బెస్ట్ ప్లేస్ ఉండదనే చెప్తాను. ఒక్కసారి వెళ్లి విజిట్ చేసి రండి. కష్టాన్ని అధిగమించే శక్తి పొందుతారు. ఉట్టి చేతులతో వెళ్ళండి, దైవశక్తితో రండి. నేను మీ వైజాగ్ పిల్ల.